హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా దారుణంగా మారిపోతాయి. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణన్ దగ్గర పోయి ఆయన స్టూడియోలో కూర్చొని మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ అందరు గుర్తుకొస్తూనే ఉంటున్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అంటేనే చిత్రగుప్తు లాంటాడు, అటు పుల్లలు పెడతాడు ఇటు పుల్లలు పెడతాడు. ఈయనకు రాజకీయ పరిజ్ఞానం తక్కువ, ఆయన ఛానల్ మైలేజ్ పెంచుకోవడానికి వేసే క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి. ఎట్లా అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వము అసలు అధికారంలోనే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి బీఆర్ఎస్ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కూల్చోకూడదు ఎట్లా, నీకున్నాయి 63 ఎమ్మెల్యే స్థానాలు అని చెప్పేసి ఆయన అడుగుతాడు ఈ రేవంత్ రెడ్డిని. ఎట్లా కూల్చేస్తారు, కూల్చేయలేరు కదా, నాది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కదా అని రేవంత్ రెడ్డి అంటే, కూల్చేస్తే ఏం చేస్తావు, మీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేస్తే ఏం చేస్తావు అని చెప్పేసి ఈ రాధాకృష్ణ అడుగుతాడు. అప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు, ఇక ఆయన అట్లా మొదలు పెడితే ఇక మరి నేను మళ్ళీ ఆ విధంగా ఆయనలాగా మొదలు పెడితే అది ఎక్కడి దాకా పోతుందో నాకు తెలియదు అని చెప్పేసి కొద్దిగా సినిమా డైలాగ్ కొట్టి ఆడిద్దరు నవ్వుకుంటారు. ఇప్పుడు ఎవరి ఎమ్మెల్యేలను లాగుతాను, ఎవరు ఏ పార్టీ అభ్యర్థులను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్సీలను, పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్సీలను ఎవరు లాక్కుంటాను అనేది ఇప్పుడు ప్రజలకు క్లియర్గా అర్థమైపోతాను. నిన్నటి వరకు స్టేషన్ కన్పూర్లో అసలు చెల్లని రూపాయి ఆయన, నిన్నటి వరకు స్టేషన్ కన్పూర్ రాష్ట్రంలో చెల్లని రూపాయి, అసలు స్టేషన్ కన్పూర్లో అసలు ఆయన నాయకుడిగా ఎవ్వడు కూడా గుర్తించాడు. ఆయన ఎమ్మెల్యే అంటేనే స్టేషన్ కన్పూర్కి పట్టిన దరిద్రం, ఈ నియోజకవర్గాన్ని పట్టిన దరిద్రం అని 2018 ఎలక్షన్లలో జనరల్ ఎలక్షన్లో ఈయనే గ్రామాలు ఓట్లు అడగడానికి ప్రచారానికి పోతే, మా గ్రామాలకు రాకరా దరిద్రుడా, నీ దరిద్రమైన కాలు మా గ్రామాలలో మోపకని చెప్పేసి మొత్తం చెట్లు కంచెలేసిర్రు, అడ్డంగా రాళ్ళు పెట్టిర్రు, రప్పలు పెట్టిర్రు, చెట్లు నరికేసిర్రు, అన్ని గేట్ల లెక్క అక్కడక్కడ గ్రామాలలో సరిహద్దులలో మా గ్రామాలకు రాకని రాళ్ళు వరుసగా పెట్టి అతన్ని బైకాట్ చేసారు, ఆయన బహిష్కరించారు గ్రామ ప్రజలు ఆ రోజులల్లో. మొన్నటి కూడా అతని మీద ఉన్న ప్రభావం ఎంత దారుణం అంటే, ఆయన ఇప్పుడు నీతి సొక్కం పూసోతిగా ఆయన నాట బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఆయన దేక్తలేదట. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఎంపీ పదవి అడుగుతానట, అధిష్టానము ఇంతవరకు కూడా స్పందించాలంటే నీకు ఎందుకు ఇవ్వాలి, నీకు ఎంపీ టికెట్, నువ్వు ఏ స్థాయి లీడర్ అని నీకు ఎంపీ టికెట్ ఇవ్వాలి, నీ స్థాయి కన్నా ఎక్కువనే చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీకు ఒక మంచి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే నువ్వు దాన్ని కాపాడుకున్నావా? డిప్యూటీ సీఎం అయిన 8-9 నెలలకే పదవిని కోల్పోయిన దరిద్రుడివి నువ్వు. అసలు గంత పెద్ద స్థాయి ఏ పార్టీ అయినా కల్పిస్తుందా? ఇప్పుడు నువ్వు పోవాలని చూస్తున్న ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నువ్వు కాంగ్రెస్లో జాయిన్ కావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నీకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తుందా నీ జీవితంలో? అలాంటి డిప్యూటీ సీఎం, ఒక ఉన్నత స్థాయి అయిన డిప్యూటీ సీఎం పదవిని కేసీఆర్ గారు ఇస్తే, తల్లి పాలు దాగి తల్లి రొమ్మిని గుద్దినట్టే వాళ్ళని తిట్టి బయటికి పోతుంది. నువ్వు పోయేటోని నీకు ఎందుకు పోతానో ఏం సంగతి అని నీకు తెలుసు. 2012 సంవత్సరంలో నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మరి ఈ అంగన్వాడీ టీచర్ల దగ్గర, అంగన్వాడీ ఆయమ్మల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసుకొని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు పెట్టించి, ఇక మళ్ళీ నెక్స్ట్ నేను ఓడిపోతే ఇక గెలవనని చెప్పేసి నువ్వు ఒక ఏషం వేసుకొని బీఆర్ఎస్లోకి వచ్చి, తెలంగాణ ఉద్యమ టైంలో నేను రాజీనామా చేసిన తొలి వ్యక్తిని నేనే, తెలంగాణ జెండాను ఎగిరేసిన వ్యక్తి నువ్వు. జెండాను ఎగిరేసినావా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా? మా ఊర్లో మేమందరం రోడ్ల మీద కూర్చొని నేను ఊర్లకు రాయకుండా మేము ఆపలేదు తెలంగాణ ఉద్యమం టైంలో. నువ్వు రాజీనామా చేసి నువ్వు టీఆర్ఎస్ లాక్రా, టీఆర్ఎస్లో జెండా పట్టుకో, జై తెలంగాణ అని చెప్పేసి నినాదాన్ని ఎత్తుకో అంటే నువ్వు ఎత్తుకున్నావా? పొలిసోళ్ళని పెట్టి గుంజేయాలి, అందరినీ పొలిసోళ్ళతో కొట్టిపోయలే, మర్చిపోయాలి అనుకుంటున్నావా? నువ్వేదో మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే అన్నీ మర్చిపోయాలని చెప్పేసి నువ్వు ప్రజలు అనుకుంటున్నావు. కానీ ప్రతి ఒక్కటి గుర్తుంటాయి. ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడిండు, ప్రజలకు వాళ్ళు ఎలాంటి సేవలు చేసిండు, ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకుంటాడు. ప్రజలు మర్చిపోరు, ప్రజలను నాయకులు మర్చిపోతారు గెలిచిన తర్వాత తప్ప. గెలిచినా ఓడినా ఇంట్లో పైన ప్రజలు నాయకులను గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు చేసిన మంచి అయినా చెడైనా. ఇప్పుడు ఎమ్మెల్యే రాజయ్య గారు ఏం చేసిర్రంటే, మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకోవాలని ఆల్రెడీ మన ఖమ్మం జిల్లా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారిని కలిసి లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆయనకి ఎంపీ పదవి ఇత్తలేదు, నన్ను పట్టించుకుంటలేని ఏం త్యాగం చేసినావా నువ్వు? ఏం త్యాగం చేసినావు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4 సార్లు సర్వేలు తీస్తే ఆ 4 సర్వేలలో నువ్వు ఓడిపోతావు, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తేనే వస్తేనే వాళ్ళు నిన్ను మార్చిళ్ళు.
దాంట్లో నువ్వు ఒక ప్రముఖ జర్నలిస్టు ఇంటిపైన దాడి చేసి నీ 7 మండలాలలో ఉన్న నీ కార్యకర్తలను, నీ అనుచరులను, నీ గుండాలను పట్టుకొచ్చి ఒక ప్రముఖ జర్నలిస్టు ఇంటిపైన దాడి చేసి ఆ ప్రముఖ జర్నలిస్టు తల్లిని తమ్ముడిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉసురు పోసుకోలే నువ్వు. ఆ పాపం తగలకుండా పోతా అనుకుంటున్నావా? ఆ చిలుక ప్రవీణ్ కూడా నువ్వు ఓడిపోవడానికి 99% ఎఫెక్ట్ చూపించాడు. అది పరోక్షకంగా ప్రత్యక్షంగా. అది ఎట్లా అంటే నువ్వు చేసిన ప్రతి తప్పును ఒక ఫైల్ ప్రాజెక్టును తయారు చేసి నువ్వు దళిత బంధు ఒక్కొక్కరి దగ్గర 5 నుండి 3 లక్షలు నువ్వు ఎట్లా వసూలు చేసినావో ఆ ఫైల్ తయారు చేసి నువ్వు ఎవ్వరు పోయినా నీ అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి దగ్గర ఎంత డబ్బు వసూలు చేసినావు, పనులు చేసి పెడతాను కాంట్రాక్టుల దగ్గర అందరి దగ్గర ఉన్న ఫైల్ అందరి దగ్గరది చిలుక ప్రవీణ్ అనే జర్నలిస్టు మొత్తం నీ డాటా మొత్తం తీసి రామారావు గారికి ఇస్తే, కేటీ రామారావు గారికి ఇస్తే, కేటీ రామారావు గారు వాళ్ళ తండ్రి గారికి ఇచ్చారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి గారికి ముందే తెలుసు నీకు టికెట్ రాదని. ఇప్పుడున్న జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి గారికి ముందే తెలుసు నీకు టికెట్ రాదు రాజయ్య అని. ఆ టైంలో రామారావు, కేటీ రామారావు వాళ్ళ తండ్రి అయిన కేసీఆర్కి చెప్పలే కడియం సిఆర్కి ఇవ్వండి అని. కడియం సిఆర్ దగ్గరున్న నీకున్నదా అంత టాలెంట్? కడియం సిఆర్ దగ్గర ఉన్న రాజకీయ చాతుర్యం నీ దగ్గర ఉన్నదా? కడియం సిఆర్ నిన్ను కొట్టలే తిట్టలే. నువ్వు పానంగా ఉండగానే నీ పానం తీసి పక్కన పెట్టాడు కడియం సిఆర్. నువ్వు చూస్తుండగానే నీ ముడ్డి కింద చీర లాక్కున్నాడయ్యా నీ డిప్యూటీ సీఎం పదవిని. అప్పుడు నువ్వు ఎందుకు రాజీనామా చేయలే? అప్పుడు జరిగిన అవమానం కంటే నీకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి 2 నెలలు కూడా అయితే లేదు. ఇప్పుడు అంత అవమాన భారం కలిగిందా నీకు? నువ్వు కాంగ్రెస్లో పోయినా కాంగ్రెస్ వాళ్ళు నేను ఎక్కువ రోజులు ఉంచుకోరు. నీ వల్ల కాంగ్రెస్కు మైనసే. నీ వల్ల నువ్వు చేసిన తప్పులన్నీ కాంగ్రెస్కు మైలగా చుట్టుకోబడతాయి. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వారిని మీరు తీసుకోకండి. మీ ప్రభుత్వం ఇంకా మరకలు లేకుండా మచ్చలు లేకుండా కొనసాగుతుంది. ఇలాంటి క్రాఫ్ట్ను మీరు తీసుకున్నారనుకో ఇక మీకు అంత బురద అయిపోతుంది. ఖచ్చితంగా మీకు ప్రభుత్వానికి మరకలు పడతాయి. ఇలాంటి వ్యక్తులను మీ దరిదాపులో రానియకండి. మీరు ఒక విజన్లో వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ విజన్లో వెళ్ళండి. 100 రోజులలో ఏవైతే కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ఇస్తానన్నదో ఆ పనిలో మీరు నిమగ్నమై ఉండండి తప్ప పనికిరాని ఫేడౌట్ లీడర్లు అందరిని తీసుకొని పార్టీలో రింపుకొని ఇక మళ్ళీ నీది కూడా టీఆర్ఎస్ లెక్క ఓవర్లోడెడ్ నౌక లెక్క నింపుకుంటే ఆ ఓవర్లోడెడ్ నౌక ఎక్కడొక్కడ మునిగిపోయి మళ్ళీ ఇబ్బంది గురైతే కాంగ్రెస్ పార్టీ. ఈ రాజయ్య తక్కువ చేసిన తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ కనుపూర్లా అటు చూస్తే ఒక మహిళా సర్పంచ్ని ఇంత ఇబ్బందులు పెట్టినావు. ఆమె ఏ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చూసినా ఆమె నువ్వు వేధింపులకు గురి చేసినావు అన్నారు. ఆమె ఎంత మానసిక శోభ బాధపడ్డది, ఆమె ఎంత ఆవేదన చెందింది. ఒక మహిళను చూడకుండా నీ కూతురు స్థాయి బిడ్డను పట్టుకొని ఆ మహిళను పట్టుకొని ఎంత ఇబ్బందులు పెట్టినావు. వాళ్ళ హస్బెండ్నే నువ్వు మొత్తము మౌలి చేసుకొని వాళ్ళకి అప్పుగా ఇచ్చినట్టు డబ్బులు ఒకరు సృష్టించినట్టు నువ్వు చేయలే. వాళ్ళు వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా మాట్లాడి వాళ్ళు నిన్ను ప్రతిఘటించలే. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినవు. నీ ఎన్ని ఉన్నాయి. ప్రముఖ జర్నలిస్టు ఇంటిపైన నువ్వు దాడి చేసి మళ్ళీ ఏం తెలియని సక్కం పూసోదిగా మళ్ళా మీడియా ముందరికి వచ్చి నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? నేను ఎవరి మీద దాడి చేయలే అన్నావు. నీ ఇంటికి నీ తమ్ముడు రాలే ప్రముఖ జర్నలిస్ట్ ఇంటికి 15 కార్లు వేసుకొని 400 మంది నీ యొక్క అనుచరులు రాలే. 15 కార్లు వాళ్ళ ఇంటి ముందట మొత్తం కిక్కిర్సి పోలే. పాపం ఊరికైనా పోదు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు పాపం ఊరికే పోదు. ఇకనైనా మానుకో ఈ ముఠా కక్షల రాజకీయాలు, ఇకనైనా మానుకో. మచ్చలేదు, మాయ లేదు, ఏం లేదు. నేను అవినీతి రహితునంట. నీ అంత అవినీతి దొంగేలేడని అంటాను. ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. ఇప్పటికి కూడా స్టేషన్ కనుపూర్లో ప్రతి గ్రామంలో ఇప్పటికి కూడా దళిత బంధు బాధితులు ఉన్నారు. ఎంతమంది దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నావు? ఎంతమంది దగ్గర దళిత బంధు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నావు? 15 కోట్ల రూపాయలు ఏవి ఎంతమందికి ఇచ్చినావు లెక్క చూపి. నువ్వు ఇవన్నీ లెక్కలు చూపించినాకనే నువ్వు కాంగ్రెస్లోకి పో. లేకపోతే కాంగ్రెస్లో నువ్వు పోయినా కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టారు. బీఆర్ఎస్ ప్రజలు అమాయకమైన ప్రజలు మోసం చేసి కాంగ్రెస్లకు అధికార పార్టీలకు పోతే నువ్వు చేసిన ఇంత పెద్ద అవినీతి స్కాము మర్చిపోతారు అనుకుంటున్నావా? 15 కోట్ల స్కాము 15 నుంచి 30 కోట్లు వసూలు చేయలే నువ్వు. మళ్ళా నీకు టికెట్ రాలేదని నువ్వు ఎవరికి త్యాగం చేసినావు అయ్యా? నువ్వు ఏదానికి త్యాగం చేసినావు? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ కనుపూర్కి నువ్వు చేసింది ఏం లేదు. స్టేషన్ కనుపూర్కి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినావా? అది తీసుకొస్తానని 2 సార్లు నువ్వు వాగ్దానం చేసినావు ఎన్నికల టైంలో ప్రజలకి. స్టేషన్ కనుపూర్ ప్రజలకి డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు నువ్వు. స్టేషన్ కనుపూర్లో ఒక లేడీస్ డిగ్రీ కాలేజు, ఒక జెంట్స్ డిగ్రీ కాలేజు, ఒక పీజీ కాలేజు అన్న తీసుకొచ్చినావా? నీ అన్ని హామీలన్నీ
మొత్తం కూడా తొంగలో దొక్కేసి నీ వ్యక్తిగత ప్రయోజనాలకు, నీ స్వంత స్వార్థం రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పోకుండా నిన్ను పెంచి పెద్ద చేసి నీకు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ఏ మూలకు పోయినా మాజీ ఉప ముఖ్యమంత్రి, తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి అని నిన్ను గుర్తుపట్టే విధంగా ఒక అత్యున్నతమైన స్థాయిని కేసీఆర్ గారు నీకు ఇస్తే, కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పార్టీని తిట్టిపోతావా బయటికి? ఇదే నువ్వు నేర్చుకున్న సంస్కారం? నీ గురువులు ఇదే నేర్పించారా నీకు? ఇప్పటికైనా క్షమాపణ చెప్పు. ప్రముఖ జర్నలిస్ట్ ఇంటిపైన దాడి చేసినందుకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పు. నీ తమ్ముడు, నీ ఎంపీలు, నీ తమ్ముడు, నీ ఎంపీపీలు, నీ జెడ్పీటీసీలు, నీ ఎంపీటీసీలు రాలే? దేవుడు దెబ్బ కొడితే ఎక్కడ పడ్డారు మీరంతా? ఒక సామెత లేదు, పొట్టని పొడుగొడు కొడితే పొడుగొని ఎవరు కొడతారు? అదైంది నీ పరిస్థితి. నమ్మబలికిచ్చి నీ యొక్క రాజకీయ తతంగాలకు నువ్వు ఏనాడయ్యా పల్లెన దవాఖానా నిద్రను పెట్టి నువ్వు ఎంతమందిని హరాస్మెంట్ చేసినావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు అందరికి తెలియదా? తొలి ఉప ముఖ్యమంత్రి గుండి, ఆరోగ్య శాఖ మంత్రి గుండి నువ్వు చేసిన స్కాములు అందరికి తెలివే అనుకుంటానవా? ఈరోజు నీతివంతులు లెక్క కాంగ్రెస్ పార్టీకి పోతే దులుపుకున్నానంటే ప్రజలు నిన్ను ఎక్కడ కూడా క్షమించరు. నువ్వు ప్రజలకు క్షమాపణలు చెప్పు. ఆమెకు చెప్పు, జనకపురం సర్పంచ్ నవ్యమ్మకు చెప్పు, తప్పైందని చెప్పు. ఎంతమందిని వేధించిన వాళ్ళందరికీ తప్పైందని చెప్పు. నువ్వు ఎవరింటిపైన దాడి చేసిన వాళ్ళ ఇంటికి వచ్చి క్షమాపణ కోరు. అప్పుడే నీకు రాజకీయ భవిష్యత్తు అంతో కోస్తూ ఉంటుంది. అయినా ఆల్రెడీ నీ రాజకీయ భవిష్యత్తు కొలాప్స్ అయిపోయింది. నువ్వు ఒక ఫేడౌట్ లీడరు. నువ్వు పట్టుమని 10 నిమిషాలు కూడా నువ్వు మాట్లాడినోడివి. నువ్వు దళితులకు అస్తిత్వమా? దళిత అస్తిత్వం. అసలు దళిత అస్తిత్వం అంటే నీకు అర్థం తెలుసా? రాజయ్య, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, దళిత అస్తిత్వం అనే పెద్ద పదాన్ని వాడినావు. నువ్వు దళితులకు ఎవరిని ఉద్ధరించినవా? దళితులకు ఒక్కనికైనా ఒక ఉద్యోగం పెట్టించినావు, అవుట్సోర్స్ కానీ కాంట్రాక్ట్లో కానీ. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినావు ఎవరికన్నా? నీ ఇల్లే ఎవరిని, నీ ఇంటి గేటే దాటని, గేటు ముట్టనియపోయేది నువ్వు ఎవరిని? నీ గేట్ ఎవరిని ముట్టనీయకుండా నువ్వు ఒక దళిత దొర లెక్క వ్యవహరించలే. ఏమున్నా కడియం సీఆర్ని తిట్టుడో రాజకీయం సరిపోయింది నీది. ఆ కడియం సీఆర్ మీద నువ్వు రాజకీయ ఆరోపణలు చేసుడు, కడియం సీఆర్ని బదనాం చేసుడు, కడియం సీఆర్ని ఇబ్బందులు పెట్టాలని నీ వ్యక్తిగత కక్ష సాధింపులతోనే నీ రాజకీయం మొత్తం అక్కడికి నడిచింది. నువ్వు ప్రజల బాగోగులు చూసినావా? దళితుల బాగోగులు చూసినావా? దళితుల అస్తిత్వం గురించి చూసినావా? దళిత మాట మాట్లాడుకు. నువ్వు దళితుడివే, నువ్వు కాదంటలేం. దళిత మాట మాట్లాడకు. దళితుల మాట మాట్లాడే హక్కు, అర్హత నీకు లేదు. నువ్వు ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో అధికారికంగా పాల్గొన్నావా? నువ్వు మొన్న ఎలక్షన్ ముందు జై భీమ్ అన్నావు. జై భీమ్ అంటే నీకు అర్థం తెలుసా? నువ్వు ఏనాడైనా దళిత సాహిత్యం చదివినావా? దళిత అస్తిత్వం కోసం ఈ నాయకుడాట మనుగడ, దళిత అస్తిత్వం మనుగడ కోసం ఈ నాయకుడాట త్యాగం చేసి బీఆర్ఎస్కి వెళ్ళి బయటకు వచ్చిండట. నిన్ను ఎవ్వరు త్యాగాలు చేయమంటాడు. నువ్వు ఎవరిని దళితుని ఉద్ధరించాలి, నీ ఉద్ధరించడానికి నేను ఎవరు పెట్టుకోలే నాయకునిగా. నీ బతుకు తెరువు కోసం, నీ సొంత ఎజెండా కోసం, నీ సొంత అస్తిత్వం కోసం ఎట్లా బతకాలి, సంపాదించుకున్న ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీకి, దొరల పార్టీకి పోతాను. నువ్వు ఎక్కడున్న దొరల బాంచన్ దొర అని కాలు మొక్కినావు. బీఆర్ఎస్లు ఉన్నప్పుడు కేసీఆర్ జారింట్లో పడితే నువ్వు మోకాల మీద నడిచి ఇజ్జత్ తీసినావు దళితులది. అక్కడ నువ్వు దొరల కాలు మొక్కినావు, అక్కడ దొరల మోచే నీరు తాగినావు. ఇక్కడ కూడా దొరల మోచే నీరు తాగడానికే పోతాను. నీ బతుకంతా బానిస తత్వం, చెంచాగిరే, అంతే తప్ప వేరేది ఏం లేదు. నువ్వు దళితులను ఉద్ధరించడానికి నా మాటలు ఎమ్మటే వాపస్ తీసుకో. నాలాంటి ఎంతోమంది యువకులు నిన్ను ప్రశ్నిస్తారు. ప్రముఖ జర్నలిస్ట్ ఇంటిపైన దాడి చేసి కనీసం నువ్వు క్షమాపణ కూడా కోరలేదులే. అదే నీ సంస్కారం, అదే నీ మర్యాద. ఇది నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా పాలకులాట ఆడ పెట్టుకుంటావు కదా నీ ఇంటి ముందట. మంచొకడు మోసగాడు. ఇప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఖర్చుండునా? కాంగ్రెస్లో కాకుండా బీఆర్ఎస్లో ఉండవు. ఏదో ఒకటి ఆయన బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఆయనకు ఆల్రెడీ ప్రభుత్వము ఎన్నికల టైంకు దగ్గర పడుతున్నా కూడా ఆయన కొనికి తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమన్వయ చైర్మన్గా పదవి ఇచ్చిండు. అదొక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు పదవి. అంత మంచి పదవి ఇస్తే ఆడ కూర్చొని 2 నెలల జీతం దొబ్బి తిన్నావు. సకల హంగులు వైభోగాలు అనుభవించడం. కార్పొరేషన్ పదవులన్నీ రేవంత్ రెడ్డి గారు తీసివేడుతూనే బయటపడ్డావు. ఇక ఏం లేదు కదా, సంపాదించుకునే సోర్స్ లేదు, ఏది లేదు. మన నియోజకవర్గంలో అనిపి, గన్పూర్ నియోజకవర్గంలో నువ్వు మంచి నాయకుడు, గ్రేట్ లీడర్ ఒక పట్టు మనకు 10-20 మందితో అనిపి ఆ ముఖం ఉన్నదా నీకు? మాట్లాడే ముఖమే లేదు. నేను ప్రజల బుర్రాలకు రాని అని దుస్థితి ఏర్పరచుకున్నావు నువ్వు. అలాంటి నువ్వు మళ్ళా దళిత అస్తిత్వం కోసం
దళిత అస్తిత్వం కోసం అన్న పదాన్ని వాడకు నువ్వు. ఆ పదమే సిగ్గుపడుతుంది నువ్వు అనే మాట వింటే. ఏనాడు దళితులను ఉద్ధరించిన పాపన పోలేదు. ఒక గొప్ప స్థాయిలుండి ఫట్మని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్టేషన్ గన్పూర్లో దళితులు ఒక 70,000 నుంచి 80,000 మంది ఉంటారు. ఫట్మని ఒక 10,000 15,000 మందిని బాగుపరిచినవా? దళిత బంధు మొదటిసారిగా నీ అనుసరగణానికి ఇచ్చుకుంటూ ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు ఇచ్చుకుంటుంది దళిత బంధు. అదేవిధంగా ఇల్లులు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు డబుల్ బెడ్రూమ్లు కూడా మీ వాళ్ళకి ఇస్తారని చెప్తుంది. ఇన్ని హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము నీకు ఎంతో ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చిన ఫ్రీ స్వేచ్ఛను వాడుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే తిట్టి బయటకు వచ్చి ఆరోపణలు చేసి ఎంపీ పదవి ఇవ్వకపోతే పోతానంటే ఇక్కడ అర్థమవుతలేదా నీ యొక్క అత్యాశ? ఎంపీ పదవిని అడిగినా వాళ్ళు ఇవ్వలేదు అందుకే పోతాను అక్కడ అర్థమవుతలేదా నీ యొక్క సొంత స్వార్థపు ఎజెండా? అంటే నువ్వు పదవులు ఉంటేనే రాజకీయాలు చేస్తావు, పదవులు ఉంటేనే నీకు డబ్బులు వస్తాయి, పదవులు ఉంటేనే నువ్వు రాజకీయ నాయకుడివి, పదవి లేకపోతే ప్రజాసేవ చేయలేవు, పదవి అడ్డం పెట్టుకునే బతకటోనివి నువ్వు. అంటే ప్రజలు నీకు మెయిన్ కాదు, ప్రజల యొక్క ప్రధాన భవిష్యత్తుని ప్రధాన లక్ష్యం కాదు. ప్రజలు ఎక్కడన్నా పోని నీకు పదవులు కావాలి, నువ్వు మంచిగా ఏసీ రూమ్లలో కూర్చోవాలి, అనుభవించాలి. అదేవిధంగా మహిళలను కించపరచాలి, మహిళలను ఇబ్బందులకు గురి చేయాలి, మహిళలందరినీ బాధపరచాలి. ఇది నీ లక్ష్యం, నీ ఏజెండా. దళితుల పరువు తీస్తాను, దళిత జాతి సమాజం పరువు తీసినాను. సచ్చిన శవలకాడ డప్పు కొట్టుకుంటా గజ్జగట్టి ఎగురుకుంటా దొరల ముందు ఎంత బానిస చెంచ బతికినట్టు వ్యవహరించినాను. అలాంటివన్నీ మానుకో. ఇకనైనా సక్రమంగా కాంగ్రెస్ పార్టీ నుండి బుద్ధిగా నీ పని నువ్వు చేసుకో తప్ప ఇక ఎక్కడ కూడా నువ్వు దళిత అస్తిత్వం కోసం అన్న పదాన్ని వాడకు. ఎమ్మట వెనుకడి తీసుకో. ఎక్కడ కూడా నువ్వు దళిత అస్తిత్వం కోసం రాజీనామా చేసిన మాట వెనుక తీసుకో. మా తెలంగాణ రాష్ట్రంలోని స్టేషన్ గన్పూర్ దళిత ఆర్గనైజేషన్స్ ఎవ్వరు కూడా ఈ యొక్క రాజయ్యకు మద్దతు ఇవ్వకండి. మీకు ఇవ్వబుద్ధి అయితే ఇంకా బెటర్గా ఉన్న నాయకులు ఉన్నారు, అప్కమింగ్ నాయకులు ఉన్నారు, ఎదుగుతున్న నాయకులు ఉన్నారు. వారికి మన జాతి బిడ్డలు అండగా ఉండండి, వారిని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రజల పక్షాన నిత్యం మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క తప్పులను ప్రజలకు వస్తున్న ఇప్పుడే బయటికి వస్తున్న నాయకుల పక్షాన మీరు ఉండాలని కోరుకుంటున్నా. త్వరలో నేను చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరితోని మనము ఒక సమావేశం నిర్వహించుకుందాం. ఈ దళిత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న దళిత జర్నలిస్టులు అందరూ కూడా ఒక తాటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. దళితులనే టార్గెట్ చేస్తుంది తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్న చిలక ప్రవీణ్ మీద దాడి కూడా జరిగింది. పాపం దళిత జర్నలిస్టులు అమాయకులు, వారు ఎవరికి హాని చేయనోళ్ళు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కొంతమంది ఫేక్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళు ఎంతోమంది దళిత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న దళిత జర్నలిస్టుల పైన దాడి చేయడానికి వ్యూహ రచన చేసిర్రు. వాళ్ళ వ్యూహాన్ని మనం ఛేదించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత జర్నలిస్టులందరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని దళిత జర్నలిస్టుగా ఛానళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా మన కార్యనిర్వహణ పనులను ప్రజల ముందరికి తీసుకుపోయి ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలే మన ఎజెండా, ప్రజల యొక్క అవసరాలే మన ఎజెండా. మన వాయిస్ ప్రజల పక్షం, పాలకుల పక్షం కాదు. పాలకులు మంచి చేస్తే మనం ఖచ్చితంగా మాట్లాడతాం, చెడు చేస్తే ఖచ్చితంగా విమర్శిస్తాం. కానీ అంతిమ మన లక్ష్యం ప్రజల యొక్క సమస్యలపైన పోరాడడమే. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత జర్నలిస్టులందరూ కూడా మరొక్క మారు నేను మీకు తెలియజేస్తున్నా, అతి త్వరలో మన కార్యాచరణ ప్రకటించబోతున్నాం. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉందాం. కొంతమంది చెంచాగాన్లు, కొంతమంది నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన చెంచాగాన్లు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఎంతోమందిని బెదిరించి కోట్లు సంపాదించుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారినే దిట్టి కోట్లు పడిగెత్తిన కొంతమంది చెంచాగాళ్ళు దళిత జర్నలిస్టుల పైన దాడులకు ప్రేరేపిస్తూ కిరాయి మూకలు రౌడీలను పెట్టుకొని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళ వ్యూహాన్ని అతి త్వరలో ఛేదించబోతున్నాం. వాళ్ళను పట్టుకొని తొక్కి నారదిద్దాం. వాళ్ళని పట్టుకొని పాతలను తొక్కి పడితే ఇక మళ్ళీ వాడు లేవద్దు. ఆ విధంగా ఉంటుంది మన కార్యాచరణని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇప్పటి వరకు అయితే ఎవరైతే మన ఛానల్ లైక్ చేసుకోలేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీన్మార్ మళ్ళీ కానీ అభిమాన సంఘం వచ్చి మన డిస్లైక్స్ కొట్టడం వలన, ఈ డిస్లైక్స్ వలన మన ఛానల్
మూవ్ అవ్వడం లేదు. మీరు అందరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.